అంటే బనకచెర్ల కాదు నేను అనేది, పోలవరానికి. పోలవరంలో 35,000 కోట్ల రూపాయలు, 33,000 కోట్ల రూపాయలు పరిహారం కింద ఇస్తున్నారు. ఈ 33,000 కోట్లు ఇక్కడికే సరిపోతుంది. ఇది 33,000 కోట్లు ఇవ్వట్లేదు వాళ్ళు ఇస్తుంది 10-15,000 కోట్లే. అది ఇప్పుడు ఈ ఫస్ట్ దశ దానికే అవుతుంది. అది ఫస్ట్ దశ అని మనం రాసుకోవాలి. జగన్ ఉన్నప్పుడు సాక్షి రాసేది, ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఈనాడు జ్యోతి రాస్తున్నాయి. అప్పుడు ఈ ఫస్ట్ దశ ఏం లేదు అని చెప్పి ఈనాడు జ్యోతి రాసినాయి, ఇప్పుడు ఫస్ట్ దశ ఏం లేదని సాక్షి రాస్తున్నాయి. అందరూ కూడా అక్కడ కేంద్రం చెప్తోంది ఫస్ట్ దశ కాదు, అదే ఫైనల్ అంటోంది. అది జరిగితే 1 కోటి ఎకరాలకు నీళ్లు సాధ్యం కాదు. రెండవది, అది జరగకపోతే 45 ఫీట్ రాకపోతే బనకచెర్ల ప్రాజెక్టు కట్టి ఉపయోగం లేదు, ఊరికినే నడుస్తుంది. ఇక్కడ ఈ బనకచెర్ల ప్రతిపాదన చంద్రబాబు పదే చెప్తున్నటువంటి కారణం ఏంటంటే, అమరావతి మీదన పబ్లిక్కి ఒక నెగిటివ్ క్రిందసారి ఎందుకు వచ్చింది, రాయలసీమకి ఏం చేయలేదు, ఉత్తరాంధ్రకి ఏం చేయలేదు, మొత్తం అమరావతికి పోసాడు అనేటువంటి విమర్శ వచ్చింది. కాబట్టి ఈ దఫా దాని వలన ఓటమిలు అది కూడా కీలక ప్రాధాన్యమైంది. ఎందుకంటే అప్పుడు 2/3 కదా వచ్చింది, రాయలసీమ దాదాపుగా స్వీప్ అయిపోయింది కదా, 4 ఏమో వచ్చినాయి కదా తెలుగుదేశానికి. అంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం అదే, అంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉత్తరాంధ్రలో కూడా తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే కదా వైసీపీకి 151 సీట్లు రావడం. అందుకని ఈ దఫా ముందు నుంచి జాగ్రత్త పడుతున్నారు. అందుకే రాయలసీమకు బనకచెర్ల తెస్తాను, రాయలసీమను సస్యశ్యామలం చేస్తాను అని చెప్పి ప్రత్యేకంగా శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు వదలడం, లేకపోతే ఇదేది హందిరి నేవాకి నీళ్ళు వదలడం, ఇవన్నీ కొత్తదేం కాదు, ప్రతి ఏడాది నీళ్ళు వదులుతూనే ఉంటారు.